ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో 1637 మందికి లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్ల ప్రొసీడింగ్స్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. మా ప్రభుత్వం ప్రజల కొరకు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చేసినటువంటి అరవింద్ కుమార్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డిప్యూటీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాఘవేంద్ర రెడ్డి గారు, రాంపండ గారు, వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ పుర ప్రముఖులు, మరి పాత్రికేయ మిత్రులందరూ చేసిన దేవరకద్ర పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులు, అదేవిధంగా బాల్సిపల్లి, గోపులాపూర్ ఆ రోజు మీకు మాట ఇచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఆర్టీసీ బస్సుల ప్రయాణం ఉచితంగా చేసినందుకు 2800 కోట్లు ఆదా అయిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఈరోజు పాలమూరు పోయి రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీ తరఫున కడతా ఉన్నాం. ఈరోజు 1200 సిలిండర్లు 500కి ఇస్తున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసి ఇప్పటి వరకు ఫోన్ పే చేస్తా పులి లక్ష్మి, అమృత, వసంత, అమ్మిగారి పుల్లమ్మ, గౌరీ రామణ్యులు, ఫోన్ ఓకే.